మరోవైపు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కావాలనే వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. పెన్షన్ కోసం వృద్ధులను మండుటెండలో తిప్పి చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్దారుల మరణాలని ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుసా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఒక చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ చదువుకున్న వ్యక్తి ముస్లిం వాళ్ళు 5 కిలోమీటర్లు బ్యాంకుకు పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కు పత్రం జగన్ ఇచ్చాడా మీకు భూమి? ఎవరిచ్చారు భూమి? మీ నాన్న ఇచ్చాడా? మీ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారా లేదా? మీరు సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో మీరు గెలిపించాలి. ఒక చరిత్ర తిరగ రాయాలి. ఒక సైకో బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాలు ఎంత చౌకబారు రాజకీయాలు అయిపోయాయంటే ముసలి వాళ్ళకి అకౌంట్ చేయడం తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక చీఫ్ సెక్రటరీ, ప్రధాన